నేర్చింది తెల్లని దాకనేమో కత్తిసాన కటాలసాన విల్లనము సాధన ఎక్కలేని అటువంటి విలువిద్య నేర్చింది. ఈనాడు పిల్లలకేమో శ్రావణ శుక్రవారం సెలవులాట, అలనాడు పిల్లలకేమో అటువంటి ఎప్పుడైతే నాడు పిల్లలకి ఆదివారం సెలవులు, అలనాడు పిల్లలకేమో శ్రావణ శుక్రవారం సెలవు. శ్రావణ శుక్రవారం రానే వచ్చినది, పంతుల దగ్గరకు వచ్చినది, సెలవు తీసుకున్నది ఎల్లమ్మ అటువంటి పర్వత పర్ణశాలకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఎప్పుడు పోతున్నదో ఊరు లోపల ఉన్నటువంటి కాపుల పిల్లలు, కర్ణాల పిల్లలు ఉద్యానవనం వెళ్ళిపోయి పూలు తెచ్చుకొని బతుకమ్మలు వేసుకొని ఆడుకుంటూ మనం వెళ్ళిపోతున్నారు. అమ్మవారి ఎల్లమ్మ 12 జాతుల పిల్లలకి కళ్ళవాది చూసింది. అక్కలారా అక్కలారా తెచ్చుకొని బతుకుమని వేసుకొని ఆడుకోనికి వెళ్ళిపోతున్నాం చెల్లెలా ఎల్లన్నప్పుడు అయ్యయ్యో ఒక్కలారా అడవెంత శృంగారం ఎంటదో ఆకెంత బంగారం ఉంటదో. కాడికి వెళ్ళి నాకు జానే కోరేరైంది, పందిరి పర్వతం అయింది. అడవెంత శృంగారమో ఆకెంత బంగారం ఉంటదో. నేను కూడా వచ్చేదాను, వచ్చింది. పర్వతమ్మ దగ్గర సెలవులు తీసుకున్నటువంటి రానొక్క గరియ పూలు చంపుకొని ఒక్క గరియ అటువంటి పోనొక్క గరియ ముక్కరి గరియల్లా చేర వస్తానని చెప్పి పుట్టి పట్టుకున్నది అమ్మవారి శివదేవి రేణుక ఎల్లమ్మ. ఆడపిల్లలతో ఆడపిల్లలతో ఎట్లా పోతున్నదంటే అల్లల్లానే రాడి అల్లానే రాడి నాగు మల్లేరో నాగు మల్లేరో తీగ మల్లేరో ఎప్పుడు ఎక్కలేని పూలు తెప్పుకున్నారు. పూలు తెప్పినాక అటువంటి ఎప్పుడు టేకులాకల మీద అటువంటి ఎర్ర పూలతో 7 వరుసల బతుకమ్మ, పచ్చ పూలతో 10 వరుసల బతుకమ్మ. బతుకమ్మను వేరుసిర్రు, పగ తీసుకుని పసుపు పోసిర్రు, అటువంటి పాలు పోసిర్రు, గౌరమ్మ చేసిర్రు, గౌరమ్మకు కుంకుమ బొట్లు పెట్టిర్రు. 2 ఆగరబత్తులు చేసి అటువంటి ఎందుకు కొడుతున్నావు, ఏమైంది మీకు ఆగుర్రి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ అటువంటి బతుకమ్మను వేసుకొని బతుకమ్మ మీద గౌరమ్మను పెట్టుకున్నది. గౌరమ్మను పెట్టుకున్నాక ఆడపిల్లతో ఉద్యానవనం లోపల ఆటలు చెప్పేసి ఎట్లా ఆడుతున్నది అంటే అందరూ రవ రవ రావు ఉయ్యాలో